శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతము. గోవర్ధనగిరికిని మరి ఒక పర్వతమునకును నడుమనున్న లోయలో ఆమ్రవనమను ఒక విశాలమైన ప్రదేశము ఉంది. అక్కడ తరతరముల నుండి మామిడి చెట్లు గుబురులుగా పెరిగి ఆ ప్రదేశమును మాటు చేయుచున్నాయి. గుబురులలో నుండి వెలువడి కొన్ని వందల రాచిలుకల గుంపులు గలగలమని కలకూజితములు చేయుచు చెట్టు నుండి చెట్టునకు పరిగెడుతూ ఉన్నాయి. వైశాఖ బహుళ ఏకాదశి నాటి ప్రొద్దుటి ఎండ పొడలో పరిగెడుతున్న చిలుకల గుంపులు బంగారు నీరు తీసిన పిట్టల బొమ్మల వలె కనిపిస్తున్నాయి. చెట్లపై చేరి పలుకవారిన బలిష్టములైన మామిడి పండ్లను ముక్కులతో తులుచుకొని తిని టెంకలు రాలగొడుతున్నాయి. ఒక మామి గుబురు నడుమ విశాలమైన సమతల ప్రదేశమున 500 మంది వ్రజయువకులు చేరి వ్యాయామ సాధన చేస్తున్నారు. కొందరు ఈటెలను వేగముగా త్రిప్పుచుండగా మరికొందరు నలుదిక్కుల నుండి వారిపై రాళ్ళు రుబ్బుతున్నారు. రాళ్ళు యువకులను తాకక ఈటెలను కొట్టుకొని క్రింద పడుతున్నాయి. మరికొందరు యువకులు బల్లెములను దూరముననున్న ఎండిపోయిన బూరుగు చెట్ల వైపునకు విసురుతున్నారు. ఈటలు బూరుగులకు గుచ్చుకొని లోతుగా దిగిన వేగమునకు వణుకుతున్నాయి. ఇంకనూ కొందరు యువకులు కత్తిసాము కత్తి యుద్ధము నేర్చుకుంటున్నారు. మరికొందరు బాణాకర్రలను త్రిప్పుచు పలువరుసలలో సాముగరిడీలు అభ్యసిస్తున్నారు. అందరూ ఒక్కమారు తమ తమ పరిశ్రమను ఆపి నిశ్శబ్దముగా నిలబడ్డారు. వారందరికీ ప్రధానాచార్యుడైన రణగోపుడు వచ్చి హస్త సంజ్ఞ చేయగా వారందరూ సమీకరించుకొని చక్కని మండలముగా నిలబడ్డారు. ప్రధానాచార్యుని వెనుక శతగోపుడు నందగోపుడు మందస్మితములైన ముఖములతో తలపాగలు కిర్రు చెప్పులు బాణాకర్రలు ధరించి నడచివచ్చి మండలము నడుమ నిలబడ్డారు. ఎల్లరూ నమస్కరింపగా వారును నమస్కరించారు. నందగోపుడు సాధన బాగుగా సాగుచున్నదని అనిపిస్తోంది. మీరందరూ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నాటికి సంసిద్ధులుగా ఉండాలి. ప్రధానాచార్యుడు కేసి భటులకు సమాధానము చెప్పు వరకు ఇప్పటికే సంసిద్ధులుగా ఉన్నారు. నేటి నుండి ఎవ్వరునూ గోధుమలను గాని గోవులను గాని ప్రభుత్వమునకు చెల్లింపవలసిన పని లేదు. ఇదివరకే చిరకాలము నుండి పరిశ్రమ చేసిన వారు పలువురు మన యువకులలో ఉన్నారు. నందగోపుడు అయినచో మీకొక శుభవార్త చెప్తాను. కంసునిచే కేసిచే కొనిపోబడిన మన గోగణములో కొంత భాగము తిరిగి వస్తున్నాయి. నేటి సాయంకాలమునకు మన మందలో అవి చేరుతాయి. వానితో పశుపాలకులు కూడా వచ్చి మన వ్రజబలములో కలిసిపోవుటకు అంగీకరించారు. ప్రధానాచార్యుడు ఇది ఎట్లు సంభవము? నందుడు మన శతగోపుని
సోదరుడు ఒకడు చిన్నప్పుడే ఇల్లు విడిచిపోయి హిమాలయములలో తపస్సు చేసి సిద్ధులు సాధించాడు. అతడు చాలా మహిమలు కలవాడు. తన యోగశక్తితో భవితవ్యమును దర్శించాడు. పురాణ పురుషుడు దేవకి అష్టమ గర్భమున పెరుగుచుండుట తెలుసుకొని అతడు సహకరించుటకై హిమవత్పర్వత సీమల నుండి దిగివచ్చాడు. అతడు మొట్టమొదటగా మధువనమన్నలి గోశాలలో దర్శనమిచ్చి మహిమలు చూపి అచట వారిని వశపరుచుకున్నాడు. దానివలన మనకిది సాధ్యమయ్యింది. నందగోపుడు ఇలా వివరిస్తుండగా దూరము నుండి ఒక గోపయువకుడు వేగముగా పరిగెత్తుకొని వచ్చుటను కొందరు గమనించారు. అతడు సూటిగా మండలమున ప్రవేశించి నందుని ఎదుట నిలిచి ఆయాసపడుతూ ఇలా అన్నాడు. ఆ గోముఖ గ్రామము వైపునకు కేసి అనుచరులైన ప్రభుత్వ భటులు నడచి వచ్చుచున్నారు. నందుడు, రణగోప, నీవు 20 మంది యువకులతో గోముఖమునకు పొమ్ము. వచ్చిన భటులతో మాట్లాడి తొందరపడక వారికేమి కావలనో తెలుసుకొను. గోవులను గాని గోధుమలను గాని స్వాధీనపరుచుకొనుటకు వచ్చినచో తగిన విధమున సంభాషించి వారింపుము. వారు వినక బలాత్కారము చేసినచో బంధించి మాకు కబురు చేయుము. రణగోపుడు వెంటనే 20 మంది యువకులతో చరచరా నడుచుచూ వెడలిపోయాడు. ఎల్లరును ఆతురులై ఎదురుచూచుచూ వేచి ఉన్నారు. మరలా వ్యాయామ సాధనలు యథాపూర్వముగా జరుగుతున్నాయి. 3 గడియల కాలమునకు గోముఖ గ్రామమునకేగిన వారు తిరిగి వచ్చారు. మొగములలో అలసట ఏమీయూ కనిపింపలేదు. రణగోపుడు పిల్లిని చూచి పులి అనుకొని వార్త తెచ్చాడు. అదిగో పులి అనగా ఇదిగో తోక అని పరుగులెత్తితిమి. పాపమా భటులు నిర్బంధించుటకు రాలేదు. అందొకడు వసుదేవుడున్న కారాగారమునకు కావలివాండ్రపై అధికారికి భావమరిది. నందుడు అన్నాతరులకు గోధుమలు దానము చేయుచున్నాడని విని ఆశపడి వచ్చాడు. వానితో మరికొంతమందిని కూడా తీసుకొని వచ్చాడు. నందుడు, వారికేమి బదులు పలికారు? రణగోపుడు, తమరు చెప్పిన మంత్రమున్నది కదా, 4 4 చిన్న సంచులు గోధుమలు కొలిపించి ఇచ్చాము. నందుడు, మరి అరటికాయల హస్తము, సొరకాయ జున్నుపాలునిచ్చి పంపలేదా? రణగోపుడు, ఇచ్చితిమి. జున్నుపాలకు రేపు గిన్నె తెచ్చుకొనుమని చెప్పి పంపాము. నందుడు, రేపతడు గిన్నె తెచ్చుకొన్నచో నన్ను కలుసుకొనుమని చెప్పుము. రణగోపుడు, మిమ్ములను కనుగొని మరల వానికి చెప్పుటకే గిన్నె తెచ్చుకొనమంటిమి. నందుడు, మరి కంసుని భటులన్నను కేసి క్రింద ఉద్యోగము చేయువారన్నను వేరుగా నడుగనక్కరలేదు. లంచములే వారికి జీతములు. జీవితములపై వారికెన్నడూనూ విలువలేదు. ఎంత దండుకొన్నను తిండి గడవని ప్రభుత్వాధికారులతో నిండి ఉన్నది మధురా పట్టణం. వారందరూ పైకి పులుల వలె ఉన్నను లోపల మాత్రము జింకల వంటి వారు. రణగోపుడు, వారి నడుమ నక్కల వంటి వారున్నచో విపత్కరము.
నందగోపుడు. సూటిగా బొక్కలలోనికి పోతారు. మరి అటువంటి వారు ఉంటే తిరిగి రారు. స్వస్తి సశేషం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.